మాట్లాడబోతున్న టాపిక్ మోడీ ట్రంప్ భేటీ గురించి. మలేషియాలో ట్రంప్ మోదీ భేటీ కాబోతున్నారు అనేది ఒక సమాచారం. ఈ భేటీలో ఏదైనా మారుతుందా? ట్రంప్ పుతిన్ కూడా భేటీ అయ్యారు. మరి ఏం జరిగింది? ఇప్పటికే ఇండియా స్టాండ్ ఏంటో సైలెంట్గా వినిపిస్తోంది విదేశాంగ శాఖ. రెచ్చగొట్ట వ్యాఖ్యలతో జరిగేదేం లేదని అమెరికాకు అర్థమైందా? అందుకే బెట్టు మాని దిగొస్తున్నాడా ట్రంప్? త్వరలో భేటీ కానున్న నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్. మలేషియాలో భేటీ అవుతారని ప్రచారం. ఇరు దేశాల సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతాయా? ఆలోపే టారిఫ్ల విషయంలో ఓ క్లారిటీ వస్తుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని ఇప్పటికే భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా విషయంలో భారత్ సంయమనం పాటిస్తోంది. ఇదే సమయంలో వ్యూహాత్మక మౌనం కూడా పాటిస్తోంది. ఇప్పటికే భారత్పై మాటల దాడిని మొదలుపెట్టి అవేం పనిచేయకపోవడంతో సైలెంట్ అవుతున్నారు. నిజానికి ఒకానొక దశలో అమెరికా వ్యాఖ్యలను భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ అమెరికాతో బంధాన్ని పూర్తిగా వదులుకోవాలని కూడా భారత్ అనుకోవడం లేదు. అమెరికాది కూడా అదే ఆలోచన. అందుకే దెబ్బతిన్న బంధాన్ని మళ్లీ పునరుద్ధరించడం కోసం ఇప్పటికే చర్యలు మొదలైనట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో డొనాల్డ్ ట్రంప్ మోడీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్లో మలేషియా వేదికగా ఆసియాన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు మోడీ, ట్రంప్ హాజరవుతారు. అప్పుడే ఇరువురి మధ్య భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ భేటీకి సంబంధించి ఇరు దేశాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ భేటీ జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మోడీ ట్రంప్ కాల్స్ కు ఆన్సర్ చేయలేకపోయినా భారత్ కు అనుకూలంగా చేసిన పోస్టులను మాత్రం సమర్థిస్తూ వచ్చారు. అదే సమయంలో మోడీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అంతేకాదు క్వాడ్ సమ్మిట్ కు రావాలంటూ భారత్ చేసిన ఆహ్వానంపై కూడా ట్రంప్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్ అధికార వర్గం కూడా భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, చైనా వలలో చిక్కుకుందంటూ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నిజానికి ఈ మార్పుకు కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని చెప్పాలి. అమెరికా లేకపోతే మీ గతి అధోగతి అని చెప్పాలనేది ట్రంప్ ఆలోచన. అందుకే నోటికొచ్చింది మాట్లాడుతూ, అడ్డగోలు విమర్శలు చేస్తూ, టారిఫ్లు విధిస్తూ పోయారు. కానీ భారత్ మాత్రం దేనికి కౌంటర్గా రష్యా, చైనాతో కలిసి ముందుకు అడుగులు వేస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. మీరు లేకపోతే మీ స్థానంలో కొత్త భాగస్వామ్యాలను వెతుక్కుంటామంటూ సందేశాన్ని పంపినట్లయింది. దీంతో అమెరికా స్వరం మారింది.